గానే ఉన్నావు ఉనికితో, నీవుగానే ఉన్నావు చైతన్యంతో, అనుభవంతో, నీవుగానే ఉన్నావు ఆనందంతో, నీవుగానే ఉన్నావు మౌనంగా పరిపూర్ణంగా నీవే ఉన్నావు. నీకు వేరుగా రెండో ఉనికి లేదు. సత్ పదార్థం నేను ఉన్నాను. ఆ ఉండిగా సత్ అంటారు. అంటే సత్ చైతన్యంతో నేను ఉన్నాను. చైతన్యంగా అనుభవం. సత్తుగా నేనే ఉన్నాను, చైతన్యంగా నేనే ఉన్నాను, ఆనందంగా నేనే ఉన్నాను, మౌనంగా పరిపూర్ణంగా నేనే ఉన్నాను, నిత్యం ఉన్నాను. ఈ లక్షణాలు కలిగిన రెండో నేను. అంటే ఇంకేదో ఒకటి ఉందని, వస్తువు ఉనికి ఉందని లేనే లేదు. నువ్వు ఉనికితో, చైతన్యంతో, తెలివితో, తెలుసుకునే జ్ఞానంతో, సృష్టితో సహా, నీ దేహంతో సహా అంతర్గత బహిర్గతంగా అన్నీ నీకు అనుభవం ఉన్నవే. కొత్తగా రావు, ఉన్నావు పోవు అన్నీ స్పష్టంగా తెలిసినప్పుడు వీటి వల్ల నీకేమో ప్రతిబంధకం కలిగింది. నా కన్నుతో చూస్తూ కళ్ళజోడు పెట్టుకుని చూస్తా, కన్ను ఉద్యోగం లేకుండా వస్తా, కళ్ళు మూసుకుని కూడా మాట్లాడచ్చుగా, కళ్ళు చూడు మూసుకుని ఉండొచ్చుగా. అసలు కుంటాడికైనా గుడ్డాడికైనా ఆకలి దెబ్బకి సహజం. దాన్ని ఏ ప్రయత్నం వల్ల రాలేదు. నిద్రాకాల మెలకు సహజం, ఏ ప్రయత్నం వల్ల రాలేదు. వయసుతో ఆడుకుంటాడు, నవ్వుకుంటాడు, ఏడుస్తాడు, అది సహజమే. తోడు దొరికితే సంసారం చేస్తాడు, పిల్లలు అంటారు. వాళ్ళకి మనకి తేడా ఏమిటి? వాడికి అవయవాలు అన్నీ లేవు, మనకు ఉన్నాయి. కానీ ముఖ్యమైన అవయవం ఏంటి? గుర్తించి, గమనించి, తెలుసుకుని, అనుకుని, శబ్దంతో ఉన్న భావంగా ఉన్న అనుకునేవాడి లక్షణమే. అంటే నువ్వు కూడా ఏం చేయాలి? ఏ వస్తువుని ఇష్టపడ్డా, ఏ మనిషిని ఇష్టపడ్డా, ఏ ప్రకృతిని ఇష్టపడ్డా గుర్తించి, గమనించి, తెలుసుకుని ఈ వాతావరణం బాగుంది, ఇక్కడ దేవాలయం కట్టాలి, ఇక్కడ సత్రం కట్టాలి, లేదు ఇక్కడ హై స్కూల్ కట్టాలి, నిర్ణయానికి వస్తారు కదా. నువ్వు చేసే పని, నువ్వు చేసే కార్యం, నువ్వు చేసే పని, కర్త కర్మ క్రియ నీవే. కానీ పని చేసే వాళ్ళని పెడతావు, అన్నీ పెడతావు. ఆ అనుభవాలు వాళ్ళు పొందుతారు, నువ్వు పొందుతావు. లాభ నష్టాలు నువ్వే పొందుతావు. వాళ్ళ అనుభవాలు లాభ నష్టాలు పొందుతారు. కానీ ఏంటి? ఆ శ్రమలో వాళ్ళు కొంతమంది అనారోగ్యం కలగచ్చు, ఆరోగ్యం పెరగచ్చు, అలా పడతారు. కానీ మొత్తం వచ్చే ధన రూపంగా, మెయింటెనెన్స్గా వచ్చే మొత్తము ధనం మూలం నిజం జగత్. ధనం వస్తుంది. ఆ ధనాన్ని నువ్వేం చేస్తావు? బాగా పడితే సంవత్సరానికి ఇంత అని చెప్పేసి వాళ్ళకి ఎక్కువ ఇస్తావు, బహుమతి రూపంగా ఇస్తావు. పంటలు పండే కూరగాయలు ఎవరైనా తీసుకెళ్ళండి రా, అందరూ దేవుడు ఉత్సవాలు చేసుకున్నాం రండి, మీకు తగ్గట్టుగా నేను ఇస్తా, చేయండి అందరూ. ఆ భగవంతుని చేయండి, సగుణంగా నిపుణంగా శివారాధన విష్ణారాధన అన్నీ చేసుకోమంటా. ఆ విధంగా కనుక కలిసికట్టుగా లేకపోతే భారతదేశంలోనే కాకుండా మన మానవులు అన్ని జాతుల్లో వారి వారి సాంప్రదాయం ప్రకారంగా ఉత్సవాలు జరుగుతున్నాయి. అది ఏదైనా కావచ్చు. నాస్తికుడు జెండాకి, ఆస్తికుడు ఇంకో రకానికి, భారత మాత్రం ఇంకో రకానికి. కాబట్టి అందరూ కలిసికట్టుగా ఉండాలి కదా ఆ విషయంలో. అట్లప్పుడు కష్టసుఖాలు వచ్చినప్పుడు, ఒక తుఫాను వచ్చినప్పుడు కానీ, ఒక రోగాలు వచ్చినప్పుడు కానీ కష్టసుఖాలు పంచుకుంటారా? పంచుకో. అదే రైల్లో వెళ్తూ అకస్మాత్తు ఆగిపోతే, బ్రిడ్జి పడిపోయింది, వెళ్ళలేదు, ఏరు ప్రవేశిస్తుంది. ఆ టైంలో జాతీయ కొలబెట్టాలు ఉంటాయా? ఉండవు. మన పశువులు ఉంటే అవసరాలు ఇస్తాడుగా. అప్పుడు అంటే ఏంటి? కష్టాలు వచ్చేప్పుడే, ప్రయాణాలు వచ్చేప్పుడే దిక్కు లేకుండా పడి ఉన్నప్పుడు దేవుడు అన్నా కూడా ప్రాంతాలు అండి మా అమ్మాయి అండి కాస్త ఇవ్వండి అంటే ఇస్తారు కదా. అటువంటి ప్రేమ తత్వం ఉండాలి మానవుడికి. కానీ అది లేదు. ఉన్నవాళ్ళు ఉన్నారు, లక్షలాది మందిలో 10 మంది ఉంటారు, మిగతా 10 మంది. కానీ మానవుడు ఏ తప్పు చేసినా, ఏ రకంగా చేసినా క్షమించే గుణం మానవుడికి ఉంది. విశేషండి కొన్ని చేశారు, కానీ అద్భుతమైన కార్యాలు చేశారు. వాళ్ళు చేసిన మంచి చెడు కూడా సమాజానికి ఉపయోగపడ్డాయి. చెడు మంచి కాదు, వాడు చేసే వృత్తి, వాడు చేసే పని కాదు, వాడు చేసే కష్టాలతో కరెంటు కనిపెట్టాడు, నీటిని కనిపెట్టాడు, చెట్లను కనిపెట్టాడు, వైద్యాన్ని కనిపెట్టాడు, మరి లోహాలను కనిపెట్టాడు, బంగారం, ఇవి నగలు, ఆయుధాలు కనిపెట్టాడు కదా. వాడు దుర్మార్గుడైనా సన్మార్గుడైనా వాడు సత్యరాజు వాడుకుంటాం కదా. ఒక దుర్మార్గుడు రాజ్యం పరిపాలించండి, ఆ రాజ్యం విడిచిపెడతారు అందరూ. వాడు పోయిన కదా మళ్ళీ చక్ర సురక్ష, అది చక్రం అన్నీ నాశనం చేస్తే ఆ భూమి ఖాళీ కంటే విడిచిపెడతావా? నువ్వు విడిచిపెట్టిన ఆ ప్రకృతి విడిచిపెట్టలేదు. మళ్ళీ 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 వర్షాలు వచ్చి గురి చేసి అరణ్యాలు అన్నీ కూడా నగరాలు అరణ్యాలు అయినాయి, అరణ్యాలు నగరాలు అవుతాయి. అప్పుడు మళ్ళీ చూపిస్తున్నాయి కదా. కాబట్టి పంట భూమి అన్నాడు. పంట భూమి ఏది? భూమి. కానీ ఇక్కడ పంట భూమి ఏంటి? శరీరం. ధర్మం, అర్థం, కామం, మోక్ష రూపంగా ఈ దేవాలయంగా విద్యాలయంగా చేసుకుని నీవు ఈ దేహాన్ని అమితంగా ప్రేమిస్తావు. దేనికి? సూచి గురించి.
ఎవరి పిల్ల వాళ్ళకి ముద్దు కదండి కాకి కాకిలాగా ఆ ప్రేమతో